జగ్గారెడ్డిగూడెం కేంద్ర ప్రభుత్వం ట్రంప్కు భయపడినందువల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమం చేపట్టి ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ యుద్ధం పేరుతో పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెంచడం భారత ప్రజలను నిలువున దోచుకోవడానికి అని అన్నారు. ఈ పరిణామాల వలన దేశంలో ఆర్థిక మాంద్యం ముప్పు తీసుకురావడం కోసం కేంద్రం అమెరికా బెదిరింపులకు భయపడి రేట్లు పెంచుతున్నారని రమణ విమర్శించారు. ఇది భారత పేద మధ్య తరగతి ప్రజలపై రానున్న రోజుల్లో పెనుభారం కానున్నదని విమర్శించారు. మరోపక్క ఆటో, టాక్సీ, మోటారు కార్మికులు ఇప్పటికే ఉచిత బస్సుల వలన బేరలు లేక తెచ్చిన అప్పులకు ఫైనాన్స్ కట్టుకోలేక చాలా దీనావస్థలో ఉంటే పుండి మీద రోకలు పడ్డట్టుగా ఈ ఛార్జీలు పెంపు వలన మరింత పేదరికంలోకి తోయబడుతున్నారని, ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఛార్జీలు పెరుగుతున్నాయని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశభక్తి యువత పోరాటాలకు యువత కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంపల వెంకటేష్, పడిదోలు దుర్గారావు, ఎడ్లపల్లి యేసు, కొత్తూరు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల నుండి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ భారీ స్థాయిలో పెంచివేసింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచడం వల్ల రవాణా రంగం సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి. కొనుగోలు శక్తి దెబ్బతింటుంది. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచామని చెప్పి కేంద్రం చెబుతుంది. ఇదంతా ఒట్టి బోటకం. ఎందుకనంటే అంతర్జాతీయ మార్కెట్ కంటే 30% తక్కువగా మొన్నటిదాకా రష్యా ఇండియాకి మన పెట్రోల్ ఉత్పత్తులు సరఫరా చేసేది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాలం నుండి స్నేహభావంతో మన దేశం అభివృద్ధి చెందడంలో, సైనిక రంగం అభివృద్ధి చెందడంలో, మొత్తం మనకి బాంబులు తయారు చేసుకోవడంలో సహకారం ఇచ్చినటువంటి రష్యా ఏదైతే ఉందో ఆ రష్యాని కాదని అమెరికా బెదిరింపులకు లొంగిపోయినటువంటి మోడీ ఈరోజు కావాలని చెప్పి రష్యాతో ఆయిల్ ఒప్పందాన్ని ఆపుచేసి అమెరికా ఒప్పందం ప్రకారం మన రష్యా కంటే అధిక రేట్లకి దిగుమతి చేసుకోవడం వల్ల ఈరోజు ఈ పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెంచుతున్నాయి. ఇది దుర్మార్గమైన చర్య. 140 కోట్ల మంది ప్రజలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ అమెరికా ఒప్పందాన్ని రద్దు చేసుకొని మనకి 3వ ప్రపంచ దేశాలకి సాయం చేసే దేశాలతోటి అగ్రిమెంట్ చేసుకొని తక్కువ రేటుకి పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్